హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఈసారి బెండకాయ వేపుడు చేసేటప్పుడు ఇలాగ వెల్లుల్లి కారం చేసుకొని బెండకాయ వేపుడు చేయండి. చాలా టేస్టీగా ఉండిద్ది. కూరలు ఏమీ అవసరం లేదు, ఈ వేపుడు ఉంటే చాలు. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుండిద్ది. అలాగే పప్పుచారు పప్పుల్లోకి కూడా కాంబినేషన్గా బాగుండిద్ది. ముందుగా బెండకాయలను ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఇలాగ క్లాత్తో బాగా తుడవండి. క్లాత్తో బాగా తుడిచిన తర్వాత రెండు వైపులా తొడిమిది కట్ చేసుకొని సగానికి కట్ చేయండి. పెద్ద సైజు బెండకాయ అయితే ఇలాగ సగానికి కట్ చేసుకోండి. అలాగే చిన్న సైజు బెండకాయ అయితే తొడిమిది కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్నవిగా కాకుండా ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకున్న ఈ ముక్కలలో కొన్ని బెండకాయలను తీసుకొని ఇలాగ మధ్యలో ఘాట్లు లాగా వేసుకోండి. అన్ని బెండకాయలకు అవసరం లేదు, కొన్ని బెండకాయలకు మాత్రమే ఇలాగ ఘాట్లు వేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ధనియాలు 1½ టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక 2 టీ స్పూన్లు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లైట్గా రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు 10 నుంచి 15 ఎండుమిరపకాయలను వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ హై ఫ్లేమ్లో కలిపి ఫ్రై చేసుకోవడం వలన మనకి బెండకాయలు అనేవి అసలు జిగురుగా ఉండదు. 2-3 నిమిషాల తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, అలాగే పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బెండకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. బెండకాయలు ఉడుకుతూ ఉంటాయి కదా, ఫ్రై చేసుకున్న వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని 15 నుంచి 20 పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇలాగా బరకగా చేసుకోండి. మరీ బరకగా అవసరం లేదు, కొంచెం బరకగా చేసుకుంటే మనకి వెల్లుల్లి కారం అనేది రెడీ అవుతుంది. ఇక్కడ బెండకాయలు కూడా మంచిగా ఉడికాయి కదా. ఇలాగా బెండకాయలు ఉడికిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం మొత్తం ఒకేసారి వేసుకోండి. వెల్లుల్లి కారం మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2-3 రెమ్మల కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. ఇలాగ మంట ఆఫ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. పప్పుచారు పప్పులోకి బాగుండిద్ది. అలాగే కూరలు ఏమీ అవసరం లేకుండా జస్ట్ వేడి వేడి అన్నంలో ఈ వెల్లుల్లి కారంతో బెండకాయ వేపుడు కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.